హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను మీకు ఏంటంటే న్యూ మోడల్ హ్యాండ్స్ డిజైన్ అనేది చూపించబోతున్నాను, కటింగ్ అండ్ స్టిచ్చింగ్. ఫస్ట్ మనకు వచ్చేసి ఫ్యాబ్రిక్ అనేది 4 లేయర్స్ వేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ లెంత్ వచ్చేసి మనకి ఎంత కావాలనుకుంటున్నామో అంత తీసుకోవాలి. హ్యాండ్ లెంత్ వచ్చేసి నేను 14 ఇంచెస్ తీసుకుంటున్నాను. 14 ఇంచెస్ తీసుకున్నాము కదా, అక్కడ స్ట్రైట్ లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలన్నమాట. లైన్స్ అనేవి డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్ రౌండ్ అనేది తీసుకోవాలి. హ్యాండ్ రౌండ్ వచ్చేసి నేను 7 ఇంచెస్ తీసుకున్నాను. బోర్డర్ సైడ్ పైన ఒక 4 ఇంచెస్ అనమాట. ఇప్పుడు మనకి 7 ఇంచెస్ తీసుకున్నాం కదా, అక్కడి నుంచి దీనికి స్ట్రైట్ 4 ఇంచెస్ దగ్గర స్ట్రైట్ లైన్ అనేది మనకు ఇప్పుడు హ్యాండ్ డిజైన్ కటింగ్ అనేది కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ నేను స్టిచ్చింగ్ చూపించబోతున్నాను. ఫస్ట్ మనం హ్యాండ్ రౌండ్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్చింగ్ వేసుకోవాలి. సేమ్ అలానే సెకండ్ హ్యాండ్కి కూడా స్టిచ్చింగ్ వేసుకోవాలి. టూ హ్యాండ్స్ కూడా ఫోల్డింగ్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ నేను హ్యాండ్ రౌండ్కి అంటే కింది వైపు పర్ల్స్ లేస్ అనేది అటాచ్ చేయబోతున్నాను అనమాట. ఈ లేస్ స్టిచ్చింగ్ చేయడం కోసం వచ్చేసి మిషన్కి సింగిల్ ఫుట్ అనేది చేంజ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ చేంజ్ చేస్తాను. ఫుట్ అనేది చేంజ్ చేసుకుని లేస్ అనేది అటాచ్ చేసుకోవాలి. లేస్ అనేది అటాచ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి హ్యాండ్ డిజైన్ అనేది స్టిచ్చింగ్ చూపించబోతున్నాను. నేను లేస్ అటాచ్ చేశాను కదా, అక్కడి నుంచి అప్వర్డ్ డైరెక్షన్లో ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను అనమాట వన్ సైడ్. ఇప్పుడు వన్ సైడ్ అప్వర్డ్ డైరెక్షన్లో ప్రిల్స్ పెట్టాను కదా, సేమ్ అదే విధంగా లెఫ్ట్ సైడ్ ప్రిల్స్ పెట్టాను కదా, రైట్ సైడ్ కూడా సేమ్ అప్వర్డ్ డైరెక్షన్లోనే ప్రిల్స్ పెట్టుకోవాలి.
2 సైడ్స్ ప్రిల్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ మనము ఈ ప్రిల్స్ చేసిన ఫ్యాబ్రిక్ని, హ్యాండ్ డిజైన్ని మనకి మెయిన్ హ్యాండ్ అనమాట, ఇది లోపల సైడ్ షార్ట్ హ్యాండ్ అనేది స్టిచ్చింగ్ చేశాను. ఆల్రెడీ స్టిచ్ చేసి రెడీగా పెట్టుకున్నాను. దీనికి ఈ ప్రిల్స్ పెట్టిన హ్యాండ్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ నేను హ్యాండ్కి టక్స్ అంటే హ్యాండ్కి మిడిల్లో టక్స్ పెట్టాను కదా, అక్కడి నుంచి 2 ఇంచెస్ రైట్ సైడ్ అండ్ 2 ఇంచెస్ లెఫ్ట్ సైడ్ మార్కింగ్ చేసుకోవాలి. ఆ 2 ఇంచెస్ నుంచి ఇంకొక 3 ఇంచెస్ అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాను కదా, ఆ ప్లేస్లో ప్రిల్స్ హ్యాండ్ అనేది అటాచ్ చేసుకోవాలన్నమాట. అక్కడి నుంచి మనకి మిడిల్ టక్స్ ఉంది కదా, అక్కడి నుంచి అక్కడి వరకు సేమ్ అలానే మ్యాచ్ అయ్యేటట్టు టక్స్ అనేవి, మనం పెట్టుకునే టక్స్ అనేవి మ్యాచ్ అయ్యేటట్లు అటాచ్ చేసుకోవాలి హ్యాండ్ని. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే మెయిన్ హ్యాండ్కి అండ్ ప్రిల్స్ హ్యాండ్ అనేది అటాచ్ చేసిన తర్వాత హ్యాండ్ లుక్ అనేది ఇలా ఉంది. అంతే, మనకి హ్యాండ్ డిజైన్ అనేది కంప్లీట్ అయినట్లే. ఇప్పుడు ఈ డిజైనర్ హ్యాండ్ని మన మెయిన్ బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవడమే. ఇప్పుడు మనం బ్లౌజ్ మెయిన్ పార్ట్కి షోల్డర్ దగ్గర నుంచి బ్లౌజ్ హ్యాండ్ డిజైన్ అనేది అటాచ్ చేసుకోవడమే. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బ్లౌజ్కి బాడీ పార్ట్కి హ్యాండ్ అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం డిజైన్ చేసుకున్న హ్యాండ్ని బాడీ పార్ట్కి జాయిన్ చేసాము. జాయిన్ చేసిన తర్వాత హ్యాండ్ డిజైన్ అనేది ఇలా వచ్చింది. డిజైన్ కంప్లీట్ అయిపోయినట్లే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.